ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టించి 2019 ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మారింది కాల్ మనీ అన్నటువంటి. అంటే 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు వసూలు చేసేటటువంటి ఒక దౌర్భాగ్యకర పరిస్థితి. దానికి రకరకాలైనటువంటి మార్గాలు, సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి దోచేసుకోవడం అనేటటువంటి చక్రవడ్డీల వేధింపుల బ్యాచ్ అనమాట. ఈ కాల్ మనీ వ్యవహారం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. సుధాకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి 10,000, 20,000, 25,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి 2 రూపాయల వడ్డీ అని చెప్పి 3, 5, 10 అంటే ఈ నెలలో కట్టకపోతే డబుల్ అయిపోతుంటుంది. ఇది అది కలిపి ఎట్లా లెక్కలు తీసుకెళ్ళి ఓవరాల్గా ఒక్కొక్కళ్ళని చివరికి మనుషుల్ని కొంతమందిని పట్టుకొచ్చి వాళ్ళ చేతను తిట్టించడం, బెదిరించడం, సివిల్ కేసులు వేస్తామంటాం. వీటితో వణికిపోయినటువంటి ప్రజలు ఊళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారంటూ మీడియా ముందుకు వచ్చి గొల్లుమన్నటువంటి సంఘటన. అందులో మధ్యతరగతి మహిళలు, దిగువ మధ్యతరగతి మహిళలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలోనే ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.